ఈ వీడియో వచ్చి భరణి గారి ఎలిమినేషన్ గురించి ఉంటుంది. భరణి గారు అసలు ఎందుకు ఎలిమినేట్ అయ్యారు? ఓటింగ్ బాగా పడ్డా కానీ లాస్ట్ 2 డేస్‌లో అసలు ఓటింగ్ ఎందుకు తగ్గింది? ఏంటి? బిగ్ బాస్ ఏమన్నా ప్లాన్ చేసి ఇలా ఎలిమినేషన్ ఏమన్నా చేశాడా? ఇంకా వీటన్నిటి గురించి క్లియర్ కట్‌గా మాట్లాడుకుందాం. వీడియో చూసే ముందు దయచేసి లైక్ అయితే చేయండి. ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. దయచేసి లైక్ అయితే చేయండి మామ. అండ్ వీడియోలోకి ఎంటర్ అయిపోతే ఈ వీక్ ఫస్ట్ 2 డేస్‌లో భరణి గారు టాప్ 2లో ఉండడం జరిగింది ఓటింగ్‌లలో. అండ్ మిస్డ్ కాల్స్ ఏదైతే ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఎక్కువ సపోర్ట్ ఉంది అండ్ ఎక్కువగా మిస్డ్ కాల్స్ వస్తున్నాయి భరణి గారికి అని కూడా మాట్లాడుకున్నాం. మిస్డ్ కాల్స్ అంటే ఎక్కువగా పల్లెటూర్లలో వాళ్ళకి స్మార్ట్ ఫోన్స్ ఉండవు కదా! వాళ్ళు ఆ నంబర్ మిస్డ్ కాల్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ టాప్ 2 ప్లేస్‌లో ఉన్నారు. అండ్ సెకండ్ ఓన్లీ 2 డేసే కాదు, థర్డ్ డే కూడా గురువారం వరకు కూడా మంచి ఓటింగ్ పడడం జరిగింది. లాస్ట్ ఏదైతే ఫ్రైడే రోజు అండ్ గురువారం కొంచెం ఆ ఓటింగ్ డిఫరెన్స్ అనేది వచ్చిందనమాట. సంజన గారికి ఎక్కువ ఓటింగ్ పడడం జరిగింది. నేను అప్పటికి చెప్తున్నా. హౌస్‌లో ప్రతి ఒక్కరు సంజన గారిని కొంచెం టార్గెట్ చేసినట్లు అర్థమైంది. ఏదైతే ఆ టికెట్ టు ఫినాలి టాస్క్ అది జరిగింది కదా! అండ్ అక్కడ తనుజ గెలవడం జరిగిందది. కాకపోతే ఆ క్యాష్ 3,00,000 అనేది వదులుకోవాలి అంటే, లేదు నేను వదులుకోను. నేను ఏదైతే ఆడియన్స్ ఓటింగ్ ద్వారానే ఎళ్ళిపోతానని తనూజ అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ టాస్కులు జరిగేటప్పుడు ప్రతి ఒక్కరు ఎస్పెషల్లీ ఆహ్, సంజన గారు, భరణి గారు అండ్ సుమన్ శెట్టి అన్న వీళ్ళదో గ్రూపు. నెక్స్ట్ తనూజ, కళ్యాణ్, డీమోన్ పవన్, ఇమాన్యుయల్ వీళ్ళది ఒక గ్రూపు. ఇలా డివైడ్ అయిపోయి అండ్ సుమన్ శెట్టన్న, భరణి గారు కూడా వీళ్ళిద్దరూ క్లోజ్ అయిపోయి సంజన గారిని టార్గెట్ చేసి ఎక్కువగా అలా చేయడం జరిగింది. అందువల్ల ఆల్రెడీ సంజన గారికి ఎక్కువ ఓటింగ్ పడుతుంది. అందులో ఇంక ఇలా టార్గెట్ చేసి ఆమెని కొంచెం ఆమె ఫుల్ ఎమోషనల్ అయిపోవడం, ప్రతి గేమ్‌లో ఏడవడము. ఈ సీజన్‌లో ఏంటో కానీ ఈ ఏడవడం అనేది భలే వర్కౌట్ అవుతుందండి బాబు. ఎవరు ఏడ్చినా కానీ వాళ్ళకసల ఫస్ట్ అసలు ఫుల్ ఓటింగ్ పడుతుంది. ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటున్నారనమాట. అది బాగా వర్కౌట్ అయింది. అండ్ ఎక్కువ మంది టార్గెట్ చేసేసరికి సంజన గారికి బీభత్సమైన ఓటింగ్ పెరిగింది. లేకపోతే సుమన్ శెట్టన్న, సంజన గారు వీళ్ళిద్దరూ ఎలిమినేట్ అవ్వాల్సింది మామూలుగా అయితే. ఎందుకంటే ఇమాన్యుయల్ కూడా ఫస్ట్ 2 ప్లేస్‌లో లాస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. అసలు కన్నింగ్‌గా ఆడుతున్నాడు. అంత గేమ్ లేదు. ఎక్కువగా తనూజని అండ్ కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తున్నాడు అని కొన్ని రూమర్స్ వచ్చాయి. అవన్నీ ఏం కాదు, నిజం కాదు. అంటే ఇప్పుడు కళ్యాణ్ సపోర్టర్స్, తనూజ సపోర్టర్స్ ఏమంటారంటే ఇంక జస్ట్ ఒక గేమ్ టాస్క్‌లు ఆడేటప్పుడు నార్మల్‌గా ఆలోచించినా కూడా దాన్ని కన్నింగ్ లాగా ఆలోచించి ఇంక అలా అభిమానం పెంచుకున్నారు కాబట్టి అలా అనిపిస్తుంది. అంతకు మించి ఏం లేదు. ఇమ్మాన్యుయల్ బెస్ట్ ప్లేయర్. ప్రతి గేమ్ మంచిగా ఆడుతున్నాడు. ఓన్లీ ఆ టాస్క్‌లు పెట్టినప్పుడే కొంచెం తెలివిగా ఆలోచించి అసలు ఆ టాస్క్‌లు ఎలా ఆడితే బాగుంటుంది? ఎలా ఆడితే గెలుస్తాము? అని కొంచెం థింక్ చేసి ఆడుతున్నాడు. ఆ థింకింగ్ అనేది ఎక్కువ మందికి నెగెటివ్‌గా అంటే కన్నింగ్‌గా పోర్ట్రేట్ అవుతుంది. అది కన్నింగ్ ఏం కాదనమాట. అతను కొంచెం మైండ్ గేమ్‌తో ఆడుతున్నాడు. ప్రతి టాస్క్ అందుకే గెలుస్తున్నాడు. అదనమాట మ్యాటర్. ఈ భరణి గారొచ్చేసేసి ఏదైతే కొంచెం సెంటిమెంట్ గూడా ఏదైతే తనూజతో ఫుల్ ఎమోషనల్ అయిపోయి ఆ టాస్క్‌లు ఓడిపోయారు ఫస్ట్. ఎక్కువ సుమనన్నతో ఉండడం జరిగింది. ఈ వీక్ మనం చూసుకున్నట్లయితే ఇంకెవరితో లేరు. ఓన్లీ సుమనన్నతోనే ఉన్నారు. వాళ్ళిద్దరే మనకి సాటర్‌డే ఎపిసోడ్ అప్పుడు గూడా వాళ్ళ బాండింగ్ చూపిస్తారండి బాబు. మామూలు కాదు. గూస్ బంప్స్ వస్తాయి. అసలు ఎంత అసలు ఆ పేరు అనుకోవచ్చు. ఇంక మంచి పేరనమాట వాళ్ళిద్దరిది ఫ్రెండ్‌షిప్ పేరు. అసలు మీకెంతమందికి 'నాగార్జున సారు' ఆ ఫ్రెండ్‌షిప్‌ది అక్కడ ప్లే చేసినప్పుడు టీవీలో మీకెంతమందికి నచ్చిందో దయచేసి కామెంట్ అయితే చేయండి మామ. అసలది వాళ్ళు ఇక మెమరబుల్‌గా ఉండిపోద్దేమో అసలు వాళ్ళదనేది. భరణి గారు కూడా చెప్పడం జరుగుతుంది. నాకొక మంచి ఫ్రెండ్ దొరికాడు. జెన్యూన్ ఫ్రెండ్ దొరికాడు హౌస్‌లో అని తను కూడా ఫుల్ ఎమోషనల్ అవ్వడం. అండ్ సుమన్ శెట్టి అన్న కూడా ఎమోషనల్ అవ్వడం. ఇలా జరిగింది. కాపోతే వీళ్ళందరూ సుమన్ శెట్టి అన్న అండ్ భరణి గారు వీళ్ళిద్దరూ ఒక పేరుగా ఉండి టాస్క్‌లన్నీ ఆడి అండ్ భరణి గారు కూడా కొంచెం అంతగేమి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. ఇచ్చినంత వరకు ఇచ్చారు. కానీ మరీ అంత మనం ఎక్స్‌పెక్ట్ చేసినంత అయితే ఇయలేదు. అందువల్ల అండ్ వీళ్ళిద్దరూ కలిసాడి అండ్ ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఆ పాయింట్స్ అన్నీ ఫుల్ ఎమోషనల్ అయ్యి తనూజాకి ఇవ్వడము. అక్కడ సంజన గారికి ఇచ్చుంటే బాగుండేదనిపించింది. అయినా కూడా కొంచెం కళ్యాణ్ పోయి ఆ బర్నీ గారితో డిస్కస్ చేసిన తర్వాత బర్నీ గారు నాకెవరికియ్యాలో బాగా తెలుసని చెప్పేసి తనూజాకి ఇవ్వడము. అక్కడ అదొక మెయిన్ పాయింట్. అండ్ సంజన గారు వీళ్ళ గ్రూప్‌లో ఉన్నా గాని, సుమన్ శెట్టన్న అండ్ బర్నీ గారి గ్రూప్‌లో ఉన్నా గాని, సంజన గారికి ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఇప్పిస్తారు. సుమన్ శెట్టన్నకి చెప్తాడు. లిస్ట్‌లో ఎవరున్నారో ఆలోచించి ఇవ్వు సుమనన్న. పాయింట్స్ యూజ్ అయితాయి అని చెప్తారు. అదే గాని అప్పుడే గాని బర్నీ గారు ఏమన్నా తీసుకొనుంటే ఆ పాయింట్స్ ఏమన్నా కొంచెం గేమ్స్ బాగా ఆడి, ఆ టికెట్ టు ఫినాలి అది గాని కొట్టుండుంటే సెకండ్ టికెట్ ఖచ్చితంగా అక్కడ బిగ్ బాస్ కన్ఫ్యూజన్ రూమ్‌లోకి పిలిచి చెప్పేవాళ్ళనమాట. మీరింకా ఈ వీక్ నామినేషన్స్ నుంచి ఉండరని చెప్పుంటే, ఈ వీక్ నామినేషన్స్ నుంచి తప్పుకుండేవాడు. అండ్ సంజన గారు ఎలిమినేట్ అయ్యేవాళ్ళు. అండ్ టాప్ 5లో ఖచ్చితంగా ఉండాల్సిన పర్సన్. కాకపోతే ఇంక అలా
ఏం జరగలేదు. సంజన గారికి సాక్రిఫైస్ చేశారు ఆ పాయింట్స్. ఇంక లీస్ట్‌లోకొచ్చాక ఈయన భరణి గారి పాయింట్స్ వచ్చేసి తనూజకి సాక్రిఫైస్ చేయడం జరిగింది. అలా మొత్తానికైతే జరిగింది. కాకపోతే ఇక్కడ సంజన గారికి కేవలం ఏదైతే ఆ లాస్ట్ గురువారం రోజు ఆ టాస్కులు జరిగి తను ఫుల్ ఎమోషనల్ అయిపోయి ఇమ్మోనియల్‌తో గొడవలు అండ్ అప్పుడు వాళ్ళ ముగ్గురికి ఒక టాస్క్ పెడతారు. తనూజకి, ఆహ్, ఇమ్మోనియల్‌కి అండ్ సంజన గారికి. ఏంటంటే స్విమ్మింగ్ పూల్‌లో తీసుకొనొచ్చి పెట్టాలి. ఎవరు ఎక్కువుంటే వాళ్ళు. అప్పుడు ఫుల్ సంజన గారు భలే ఎఫెక్ట్ ఇస్తారండి బాబు. అంటే ఆ ఏజ్‌లో ఇన్ని రోజులు ఆ పిల్లోల్ని వదిలేసొచ్చి ఇన్ని రోజులు ఉండి ఇంతలా ఫైట్ ఇవ్వడం మామూలు విషయం కాదు. అక్కడ ఫుల్ ఫైట్ చేస్తుంది. అండ్ ఇమ్మాన్యుయల్‌తో కూడా ఫైట్ చేసి బాగా ఆడుతుంది. మొత్తానికి ఓడిపోయిన తర్వాత నన్ను తనూజ, ఇమ్మాన్యుయల్ ఇద్దరు టార్గెట్ చేశారు. నాకెవరు సపోర్టర్స్ లేరు అని ఫుల్ ఎమోషనల్ సుమనన్న బాటిల్ కూడా ఇసిరేస్తుందనమాట. అక్కడ అంటే ఎవరికన్నా ఉంటుందది. దానివల్ల ఎక్కువగా నేను మొత్తుకొని చెప్పేదదే. ఎవరైతే హౌస్‌లో ఒక పర్సన్‌ని పెట్టుకొని టార్గెట్ చేసి వాళ్ళని ఖచ్చితంగా ఓడిపించాలి. ఖచ్చితంగా వాళ్ళని పోయేటట్టు చేయాలి హౌస్‌లోంచి చేస్తారో వాళ్ళకే ఎక్కువ ఓటు పడుతుంది. ఇది ప్రతి సీజన్‌లో చూసుకుంటూ వచ్చేదే. ఇప్పుడు గూడా అదే జరిగిందనమాట. ఎవరు ఊహిస్తారండి బాబు! అసలు సంజన గారు టాప్ 5లో ఉంటారని. మనం ఎప్పుడూ ఎలిమినేట్ అయిపోతారేమో అనుకున్నాము. కాకపోతే అసలు నేను ఖచ్చితంగా బర్నీ గారు అండ్ డీమోన్ పవన్, తనూజ, కళ్యాణ్, ఇమ్మోనియల్ వీళ్ళు ఖచ్చితంగా ఉంటారు టాప్ 5లో అనుకున్నాను. వీళ్ళ అందరూ ఉన్నారు కానీ ఒక్క ఎక్స్‌చేంజ్ అంతే. సంజన గారు, భరణి గారు గాకుండా సంజన గారు ఉండడం జరిగింది. లేకపోతే సుమన్ శెట్టి అన్న కూడా కొంచెం బాగా ఆడి కొంచెం ఆట ఇంప్రూవ్ చేసుకొనుంటే ఖచ్చితంగా సుమన్ శెట్టి అన్న కూడా టాప్ 5లో ఉండాల్సిన పర్సన్. కాకపోతే అన్న మధ్యలో కొంచెం డౌన్ ఫాల్ అయ్యి ఆ నామినేషన్స్ చేసేటప్పుడు గాని సిల్లీ పాయింట్స్ డీమోన్ పవన్‌తో ఆ నామినేషన్ చేస్తాడు. "నీకు చెయ్యి బాలేదు గదా! నువ్వు వెళ్ళిపో డీమోన్ పవన్. హౌస్‌లో నుంచి వెళ్ళిపో. నీకు చెయ్యి బాలేదు కదా! ఇంకేం ఆడతావని." అక్కడ అసలు ఫుల్ కామెడీ అనిపించింది. అసలు ఏంట్రా అన్న ఏం మాట్లాడుతున్నాడు అది ఇది అని వాళ్ళు కూడా హౌస్ మేట్స్ కూడా అందరూ నవ్వుకోవడం జరిగింది అక్కడ. అదేనే కాదు ప్రతిది ఒకటి అంటే బర్నీ గారి 13థ్ వీక్ వచ్చినా కూడా బర్నీ గారి దగ్గరికెళ్ళి అన్న ఇంకా ఎవరిని నామినేట్ చేయాలి? నాకేం పాయింట్స్ లేవని చెప్పడం. అంటే 13 వీక్స్ చూసిన తర్వాత కూడా వీక్ అంతా ట్రావెల్ చేసిన తర్వాత కూడా ఇంకా నామినేషన్స్ పాయింట్స్ ఎతుక్కుంటున్నాడంటే సుమన్ అన్న కేవలం ఆడ సైలెంట్‌గా ఉండడమే అన్నమాట. హౌస్‌లో ఎవరితో మాట్లాడకుండా ఓన్లీ బర్నీ గారితోనే ఉంటా అలా హార్మోనీ అనేది ఓన్లీ పర్ణి గారితోనే ఉంటూ ట్రావెల్ చేసి ఎవరితో కూడా ఏ పాయింట్స్ లేకుండా అలా ఉండడం జరిగింది. సో, సుమన్ శెట్టానికి ఓటింగ్ తక్కువ పడిపోయారు. నెక్స్ట్ బర్నీ గారు కూడా ఏదైతే ఇద్దరిద్దరు పేరుగా ఉన్నోళ్ళందరూ ప్రతి ఒక్కరు డేంజర్‌లో పడుతున్నారు. వీళ్ళిద్దరే ఉండి అండ్ తనూజ దూరం అయిపోయింది. అండ్ తనూజ ఓట్లు కూడా బర్నీ గారికైతే ఏం పడలేదు. అండ్ కళ్యాణ్ ఓట్లు ఏమన్నా పడతాయా అంటే కళ్యాణే యాంటీగా ఉన్నాడు. ఎప్పుడొచ్చినా గాని కళ్యాణ్ ఫుల్లు బర్నీ గారితో ఫైర్‌లో ఉన్నాడు. బర్నీ గారికి అసలు లిఫ్ట్ చేయట్లేదు కళ్యాణ్ హౌస్‌లో చూసుకున్నట్లు. అలా ఏమన్నా వీళ్ళిద్దరికి కొంచెం బాండింగ్ ఉన్నా కొంచెం కళ్యాణ్ ఓట్లు బర్నీ గారికి పడేటి. అది కూడా జరగలేదు. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువేసినా గానీ, ఫ్యామిలీ ఆడియన్స్ లాస్ట్‌కొచ్చేసరికి సంజన గారికి కూడా ఎక్కువేస్తున్నారండి బాబు. అంటే సంజన గారికి కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఏదైతే ఆమె ఫుల్ ఎమోషనల్ అయిపోతూ అంటే ఆమె స్టోరీ తెలిసాక ఇంత ఫైట్ చేసుకుంటూ వచ్చేసరికి ఫ్యామిలీ ఆడియన్స్ బర్నీ గారికి ఎంతేస్తున్నారు ఓటింగు లాస్ట్‌కి ఈ వీక్‌లో సంజన గారికి కూడా ఎక్కువ మిస్డ్ కాల్స్ వచ్చాయంట. ఎక్కువ మిస్డ్ కాల్స్ వచ్చాయంట. అండ్ హాట్‌స్టార్‌లో కూడా మంచి ఓటింగ్ పడింది అని చెప్తున్నారు. ఇప్పుడు 100 ఓట్లు, 200 ఓట్లు, 300 ఓట్లు డిఫరెన్స్ ఉంటే కాలిక్యులేట్ చేస్తాడు బిగ్ బాస్. మనకి హౌస్‌కి ఎవరు బెస్ట్ ఏంటి అని వాళ్ళు కాలిక్యులేట్ చేసుకొని ఎలిమినేట్ చేస్తారు. అదే కానీ 2000 ఓట్స్, 3000 ఓట్స్ గాని డిఫరెన్స్ ఉంటే ఖచ్చితంగా కాలిక్యులేట్ చేయడానికి ఏముండదు. ఎందుకంటే 2000, 3000 అనేది బిగ్ నంబర్. అంతమంది ఓటింగ్ డిఫరెన్స్ ఉందంటే ఈ మనిషిని వద్దనుకుంటున్నారు. ఆ మనిషిని కావాలనుకుంటున్నారు. ఇంతమంది కావాలనుకునేవాళ్ళే కదా హౌస్‌లో ఉండాలని చెప్పేసి వాళ్ళు వీళ్ళని చేయడం జరుగుతుంది. అయితే 200, 300 ఓట్లు సంజన గారికి అండ్ పర్ణి గారికి డిఫరెన్స్ వచ్చుంటే ఖచ్చితంగా కొంచెం కాలిక్యులేట్ చేసి సంజన గారిని ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ హైలీ ఉండేటివి. అదనమాట. మొత్తానికైతే సంజన గారు ఏదైతే అనుకున్నారో నేను టాప్ 5లో ఉండాలి ఖచ్చితంగా నన్నందరూ టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి తను ఫస్ట్ నుంచి గుట్ల గేము అంటే ఎపిసోడ్‌లు ఎక్కువగా ఎలాగన్నా పడాలి. స్టఫ్ ఏ రకంగానైనా ఇవ్వాలి అని చెప్పేసి ఆ సంచాలకుగా ఉండడం, కొన్ని దొంగతనాలు చేయడము, ఫుల్ జనాల్ని ఆకట్టుకున్నారు. మంచి కొంతమంది నెగటివిటీ కూడా అందుకున్నారు కొంచెం. ఏదైతే ఆ 'డీమోన్ పవన్', 'రీతూది' అలా చెప్పిన తర్వాత అలా చెప్పడం ఒక అమ్మాయి గురించి అలా పోర్ట్రేట్ చేయడం మంచిది అలా కరెక్ట్ కాదని చెప్పింది. తను కూడా సాటర్‌డే ఎపిసోడ్ అప్పుడు నాగార్జున సార్‌కి సారీ చెప్పడం అందరికి బాగా నచ్చిందది. మొత్తానికి బర్నీ గారైతే ఇంగా టాప్ 5లో లేరని చెప్పుకోవచ్చు. ఇంక ఎలిమినేట్ అయిపోయారు. అదే 2000% ఎలిమినేషన్ అయితే సుమన్ శెట్టి అన్న అండ్ బర్నీ గారైతే ఎళ్ళిపోవడం జరిగింది. ఇంక ప్రస్తుతానికి టాప్ 5లో హౌస్‌లో ఉండేవాళ్ళెవరంటే కళ్యాణ్, తనూజ, టిమోన్, పవన్, సంజన గారు అండ్ ఇమ్మాన్యుయల్. సీజన్ 9 తెలుగు
టాప్ 5 వీళ్ళే ఇంక ఫిక్స్ అయిపోవచ్చు. ఇప్పుడు మన క్వెషన్ మార్క్ ఏమన్నా ఉందంటే కప్ విన్నర్ ఎవరు అవుతారని. అది మాట్లాడుకుందాం. మండే నుంచి స్టార్ట్ అవుద్ది కదా ఓటింగ్. అసలు ఎవరికి ఎంత ఓటింగ్ పడుతుంది ఏంటి అని. ప్రతిరోజు ఒక ఓటింగ్ అప్డేట్ అయితే నేను ఇస్తానే ఉంటాను తెలుసుకొని. మీరు కూడా అయి కావాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి మన ఛానెల్. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మరి ఆ ఓటింగ్ మీకు ఆ నోటిఫికేషన్స్ వచ్చేది, మీరు చూసేది. ఎవరన్నా ఇంతే మామ వీడియో. మొత్తానికైతే బర్నీ గారు ఎలిమినేట్ అవ్వడం జరిగింది. కొంచెం సాడ్ గానే ఉంది. మంచిగా ఆడారు రీ ఎంట్రీ వచ్చాక. ఏం చేయలేమనమాట. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి మామ. వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫర్దర్ గా మన వీడియోస్ చాలా వస్తాయి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.